హరే కృష్ణ. కేసీ టాక్స్కి స్వాగతం. నేను లక్ష్మి. గత భాగంలో అనిమాండవ్య ఋషి కౌశికునికి శాపం ఇస్తారు. అది విన్న వెంటనే సుమతి సూర్యోదయం జరగకుండా ఉండుగాక అని చెప్పి ఆవిడ కూడా శపిస్తారు. అది తెలుసుకున్న అనసూయమ్మ గారు అక్కడికి వచ్చి సుమతిని స్వాంతనపరిచి, నీ భర్తను నేను బతికిస్తాను అని చెప్పి ఆయనను పూర్తి ఆరోగ్యవంతునిగా, సంపూర్ణ ఆయుష్మంతునిగా చేస్తారు. ఈ వృత్తాంతం అంతా అత్రి మహర్షి సీతారామ లక్ష్మణులకు వివరిస్తారు. వారిని తీసుకుని అనసూయమాత దగ్గరకు వెడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం కృష్ణ చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. అత్రి మహర్షి సీతారామ లక్ష్మణులను అనసూయమ్మ వద్దకు తీసుకెళ్తారు. సీతాదేవిని చూసిన అనసూయాదేవి చాలా సంతోషిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు మాకు వివరించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. అనసూయమ్మ కుటీరానికి చేరుకున్న రామచంద్రమూర్తి, జానకీమాత, లక్ష్మణుడు ముగ్గురు కూడా అనసూయమ్మని చూచి ఆవిడ యొక్క తేజస్సుకి వాళ్లకు రోమాంచ కలిగింది. ఇప్పుడు వరకు అనసూయమ్మ గొప్పతనం గురించి ఆవిడ భర్త అయిన అత్రి నోట వెంట విన్నారు. ఎప్పుడైనా మనం మనిషి యొక్క గొప్పతనం విన్న తర్వాత ఆ మనిషిని మనం నేరుగా చూస్తే మనకు ఎక్కడ లేని పులకింత వస్తుంది. అలాంటి ఒక పులకింత రామచంద్రమూర్తికే కలిగిందంట అనసూయని చూచి. చూడగానే అక్కడ రాముడు అనసూయకు కైదండం పెట్టి అంటే నమస్కరించి అక్కడ నించున్నాడు. అనసూయ కూడా ఆ సీతామాతను దగ్గరికి రమ్మంది. దగ్గరికి పిలిపించుకొని ఆ పక్కనే కూర్చోబెట్టుకొని సీత యొక్క తల మీద చెయ్యి పెట్టి సీత యొక్క మూర్ధన్యాన్ని అంటే ఆవిడ యొక్క నుదుటను ముద్దు పెట్టుకుంది. సీత అనసూయ ముందు ఒక చిన్న పిల్లలాగా ఉంది. అనసూయకి సీతకి ఎంత ఏజ్ గ్యాప్ అంటే ఒక నాయనమ్మో, ఒక అమ్మమ్మో, ఒక బామ్మ, ఒక మనవరాలు ఉన్నట్లుగా ఉన్నాయి అనసూయమ్మని సీతని చూస్తుంటే. అక్కడే రాముడు, లక్ష్మణుడు, అత్రి కూడా కూర్చున్నారు. కూర్చోగానే అత్రి చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు రాముడికి గుర్తొస్తున్నాయి. ఏమిటంటే, అసలు నా భార్య ఇక్కడికి గంగని తీసుకొచ్చేలా చేసింది. అంటే ఆ మందాకిని ఆ చిత్రకూట ప్రాంతంలో ప్రవహించటానికి నా భార్య కారణం. అదే కాకుండా పూర్వం సూర్యుడు రాకుండా 7 రోజులు పూర్తిగా రాత్రులులాగా మారిపోయినప్పుడు నా భార్య తన యొక్క పాతివ్రత్యాన్ని వాడి ఆ 7 పగళ్ళని కూడా ఒక రాత్రి కింద కుదించి మళ్ళీ సృష్టి ధర్మం చెయ్యటానికి ఉపయోగపడిందనేది అత్రి చెప్పగా రామచంద్రమూర్తి విన్నాడు. ఇప్పుడు అనసూయ అడిగింది, ఏమ్మా సీత, ఎలా ఉన్నావు? నీ గురించి నేను ఆల్రెడీ విన్నాను అంది. అనగానే సీత కూడా చాలా హంబుల్గా తల కిందకు దించుకొని అవును అని చెప్పింది. ఇప్పుడు సీత అనసూయల సంవాదం జరుగుతుండగా రామచంద్రమూర్తి అనసూయని చూస్తూ ఎక్కడి లేని ఆత్మీయత పొందినట్లుగా మనకు వాల్మీకి చెప్తున్నాడు. ఎందుకంటే రామచంద్రమూర్తికి అనసూయకి బ్లడ్ రిలేషన్షిప్ ఉంది. వాళ్ళిద్దరూ ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు. ఎలాగ వీళ్ళు ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు అనేది ఇప్పుడు మీకు చెప్తాను నేను. సో అనసూయని చూడగానే అసలు ఏ షడ్వర్గము ఆమని చేరకుండా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే షడ్వర్గాలు అనసూయని చేరవు. అనసూయ యొక్క పేరుకి అర్థం ఏమిటి అంటే ఆ నసూయ అంటే ఏ అసూయ లేని వ్యక్తి. అందుకనే ఆవిడికి అనసూయ అని పేరు అన్నమాట. అసలు ఎవరి అనసూయ? అనసూయ యొక్క ప్రత్యేకత ఏమిటి? రాముడే అనసూయకు కైజోడ్చి నమస్కరించడమే కాక అనసూయ యొక్క తేజస్సు చూచి రోమాంచం కలిగిందంటే ఆవిడ యొక్క వైభోగం ఏమిటి, ఆవిడ యొక్క వైభవం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం బ్రహ్మమానసపుత్రుడైన కర్ధామ ఋషి, ఇది భాగవత అంతర్గతం. అసలు అనసూయ ఎవరో మనకు తెలియాలి. అనసూయ యొక్క ఆశీర్వాదం సీతకి ఎందుకు కావాలో మీకు అర్థం కావాలంటే అసలు అనసూయ యొక్క గొప్పతనం తెలియాలి మీకు. పూర్వం బ్రహ్మ యొక్క కొడుకైన కర్ధామ బ్రహ్మమానసపుత్రుడు. కర్ధామ ఒక ప్రజాపతులలో ఒకడు. ఆయన బిందు సరోవరంలో విశేషంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. సో కర్దముడు
బిందు సరోవరం దగ్గర 1000 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. మొదలు పెడితే అక్కడికి మనువు వచ్చాడు. మనువు యొక్క కొడుకే ఇక్ష్వాకు. ఆ మనువు యొక్క కూతురే దేవాహుతి. సో మనువు ఒక క్షత్రియ పురుషుడు. దాని నుంచే కదా బ్రహ్మ నుంచి మనువు, మనువు నుంచి ఇక్ష్వాకు. సో రాముడు వస్తుంది ఆ మనువే రాముడికి పూర్వీకుడు, ఒక రకంగా తాతలకు తాత ఆయన. అలాంటి మనువు యొక్క కొడుకు ఇక్ష్వాకు, మనువు యొక్క కూతురు దేవాహుతి. సో ఈ దేవాహుతితో పాటు ఆ ఇక్ష్వాకుతో పాటు మనువు ఆ బిందు సరోవరానికి వెళ్ళాడు. ఈ బిందు సరోవరం ఎక్కడుందంటే ఇవాళ మోడ్రన్ గుజరాత్లో ఉంది. ఆ బిందు సరోవరానికి వెళ్ళి అక్కడ ఆయన బిందు సరోవరంలో ఆయన నిత్య నైమితిక కర్మలు, సంధ్యావందనాది క్రతువులన్నీ చేసి సూర్యుడికి అర్ఘ్యమిస్తుండగా అటువైపు ఆ బిందు సరోవరానికి ఆ మూల ఉన్న ఒక తపస్సు చేసుకుంటూ బ్రహ్మజ్యోతితో వెలిగిపోతూ ఉన్న ఒక మునిని చూచాడు. ఆయనే కర్దమ ఋషి. ఎప్పటి నుంచో తన పిల్లలకు పెళ్ళిళ్ళు చేద్దామని అనుకుంటున్నాడు మనువు. అలాంటి ఒక పరిస్థితుల్లో ఆ కర్దామ ఋషి యొక్క తేజస్సుని చూచి దేవాహుతి చాలా అట్రాక్ట్ అయింది. అంటే హంసతులికా పాన్పుల మీద పడుకుంటూ రాజభోగాలు అనుభవిస్తున్న దేవాహుతి ఒక యోగిలాగా బ్రతుకుతున్న, ఒక బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న ఒక మునిని చూచి అట్రాక్ట్ అవ్వటంతో కూతురు యొక్క మనసు అర్థం చేసుకున్న మనువు వెళ్ళి కర్దామ ఋషిని అర్జించి తన కూతురైన దేవాహుతికి, కర్దాముడికి ఇద్దరికీ ఇచ్చి పెళ్లి చేశాడు. అలాంటిది ఇప్పుడు కర్దామ ఋషి మరి తపోసాధన చేస్తున్నాడు కదా, యోగ సాధన చేస్తున్నాడు కదా, ఆయన అసలు దేవాహుతిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే కర్దామ ఋషి తపస్సు చేసుకుంటున్నప్పుడు శ్రీమన్నారాయణుడు ఆ కర్దామ ఋషి యొక్క మనసులో ప్రత్యక్షమై నేను నీకు కొడుకుగా పుడతాను అని చెప్పాడు. సో నారాయణుడే కొడుకుగా పుడతాడు కాబట్టి అక్కడ దేవాహుతిని పెళ్లి చేసుకున్నాడు. దేవాహుతి క్షత్రియ కన్య, కర్దామ ఒక ఋషి, అందులోనూ ప్రజాపతి. ఆయన ఫస్ట్ బ్రహ్మ యొక్క కొడుకు. ప్రజాపతులంటే బ్రహ్మ సృష్టిని ఎక్స్పాండ్ చేయటానికి ప్రజాపతుల్ని కని, సప్తఋషుల్ని కని, సప్తఋషుల్లోనే కొందరు ప్రజాపతులు, ప్రజాపతుల్లోనే కొందరు సప్తఋషులు. వీళ్ళందరిది అసలు బ్రహ్మను ఎవరిని కన్నారు, వాళ్ళందరూ ఎలా ఎక్స్పాండ్ అయ్యారు, దర్శ ప్రజాపతి ఎవరు, నారదుడెవరు, ఇదంతా మనం భాగవతం చెప్పుకుంటున్నప్పుడు ఇవన్నీ నేను డీటెయిల్గా చెప్తాను. ప్రస్తుతానికి మీరందరూ అర్థం చేసుకోవాల్సింది కర్దామ ముని ఒక ప్రజాపతి. సో ప్రజాపతి పెళ్లి చేసుకోవాలి, తద్వారా సంతానాన్ని కనాలి, సంతానాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అదే వాళ్ళ యొక్క మెయిన్ ధర్మం. అందుకనే వాళ్ళ పేర్లు ప్రజాపతులు. అంటే ప్రజలను విస్తరించేవాళ్ళు. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిల్లలని కని ప్రజలందరినీ విస్తరించే పని వాళ్ళు చేస్తారు. అదే వాళ్ళ యొక్క స్వధర్మం. అందుకు దేవాహుతిని పెళ్లి చేసుకున్నాడు. దేవాహుతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక 1000 సంవత్సరాల పాటు సమస్త భోగములన్నిటినీ కూడా ఆమె త్యజించి ఒక క్షత్రియ కన్యయి అరణ్యాలలో, ఆశ్రమాలలో బ్రతుకుతూ కందమూల ఫలాలు తింటూ ఆ జటాజూటం అంతా పెంచుకొని డొక్కలన్నీ చిక్కుకుపోయి కళ్ళన్నీ లొట్టలైపోయిన కర్దామమునికి సేవ చేస్తూనే ఉంది. అవసరం కొద్దీ ఆమె ఏ అవసరమైతే ఆ అవసరంగా ఆమె నిలబడిపోయింది తప్ప ఎప్పుడూ తన యొక్క సుఖం, తన యొక్క భోగం అనే అపేక్ష లేకుండా బ్రతికింది దేవాహుతి. అలాంటిది 1000 సంవత్సరాల తర్వాత కర్దామముని దేవాహుతి యొక్క సేవని, దేవాహుతి యొక్క పాతివ్రత్యాన్ని, పతి పట్ల ఉన్న విశ్వాసాన్ని చూచి క్షత్రియ కన్య తలుచుకుంటే ఆ రోజులలో ఎవరో ఒక క్షత్రియ పురుషుడిని పెళ్లి చేసుకొని హంసతూలికా పాన్పుల మీద పడుకొని ఎన్నో రకాల భోగాలు చేయవలసినది. అలాంటి పెద్దింటి బిడ్డ వచ్చి ఒక ఋషిని పెళ్లి చేసుకొని కేవలం ఆ ఋషి ఆశ్రమాలలో బ్రతుకుతుంది, పరమ సాత్వికురాలు అని చెప్పి ఆయన ఆమెని తీసుకొని వెళ్ళి ఒక హనీమూన్కి వెళ్ళాడు. అది భాగవతం విశేషంగా చెప్తుంది దీని గురించి. కొన్ని లోకాలను క్రియేట్ చేశాడు. మీరు మీ భార్యని హనీమూన్కి తీసుకువెళ్ళాలంటే ఊటీ, కొడైకెనాల్, ముసోరి లాంటి హిల్ స్టేషన్స్కి తీసుకెళ్తారు. ఆయన పర్వతాలని క్రియేట్ చేశాడు, పెద్ద పెద్ద సరోవరాల్ని క్రియేట్ చేశాడు, ఉద్యానవనాల్ని క్రియేట్ చేశాడు. 1 సంవత్సరం పాటు సమస్త భోగాలు ఆవిడితో అనుభవించిన తర్వాత ఆవిడికి మొట్టమొదట 9 మంది స్త్రీలు పుట్టారు. ఆ 9 మంది స్త్రీలు ఎవరయ్యా అంటే 1 కాల, 2 అనసూయ, 3 శ్రద్ధ, 4 హావిర్భు, 5 గతి, 6 క్రియ, 7 ఖ్యాతి,
8 అరుంధతి, 9 శాంతి. వీళ్ళందరినీ కూడా ఆయన దేవాహుతికి పుట్టిన ఈ 9 మంది సంతానాన్ని కూడా ఆయన అందరూ ఋషులకిచ్చాడు. అందులో సప్తమహాఋషులకు కూడా వీళ్ళు భార్యలయ్యారు. సప్తమహాఋషులు కాకుండా ఆ కక్ష కిందలో ఉన్న 2 భృగు, అంగీరసుడు వీళ్ళిద్దరికీ కూడా ఆ కూతుర్లనిచ్చాడు. ఇప్పుడు కాలకు మరీచికిచ్చి పెళ్లి చేశాడు. అనసూయను అత్రికిచ్చి పెళ్లి చేశాడు. శ్రద్ధను అంగీరసుడికిచ్చి పెళ్లి చేశాడు. హావిర్భువును పులస్త్యుడికిచ్చి పెళ్లి చేశాడు. గతిని పౌలోమకిచ్చి పెళ్లి చేశాడు. క్రియని క్రతుకిచ్చి పెళ్లి చేశాడు. ఖ్యాతిని భృగుకిచ్చి పెళ్లి చేశాడు. అరుంధతిని వశిష్ఠుడికిచ్చి పెళ్లి చేశాడు. శాంతిని అథర్వకిచ్చి పెళ్లి చేశాడు. సో ఇలాగా వీళ్ళందరూ ఋషులను పెళ్ళిళ్ళు చేసుకున్నారు. తద్వారా వాళ్ళు సంతానాన్ని కంటారు. ఈ సృష్టి ఇంకా ముందుకు వెళుతుంది. ఇదంతా కృతయుగంలో, సత్యయుగంలో స్టార్టింగ్లో జరుగుతుంది. అంటే వైవస్వత మన్వంతరంలో స్టార్టింగ్లో జరుగుతున్న ఒక స్టోరీ ఇది. ఇందులో ఇప్పుడు రామచంద్రమూర్తికి చాలా దగ్గర వాళ్ళెవరు? అరుంధతి, వశిష్ఠుడు. వశిష్ఠుడే ఆయన గురువు. సో వశిష్ఠుడు భార్య అయిన అరుంధతి, అనసూయ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అది ఒక సంబంధం. అంటే గురువు ద్వారా కూడా గురుపత్నికి స్వయంగా చెల్లెలు లేదా అక్క, వాళ్ళకొక సంబంధం ఉంది. అదేగాక తన తాతలకు తాతైన మనువు యొక్క కూతురైన దేవాహుతిని కర్దాముడికిస్తే దేవాహుతికి అనసూయ పుట్టింది. అంటే ఒక రకంగా రాముడికి కూడా ఈమె నానమ్మ వరస అవుతుందన్నమాట. అంటే పెటర్నల్ సైడ్ నుంచి నానమ్మ వరస అవుతుంది అనసూయ. అలాంటిది అత్రి, అనసూయలు ఇద్దరూ పెళ్లి చేసుకొని చాలా అపురూపంగా బ్రతుకుతున్న రోజులవి. ఇవన్నీ కాకుండా 9 మంది ఆడపిల్లలను కన్న తర్వాత సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కపిలావతారంగా దేవాహుతి, కర్ధామ ఋషులకు పుడతాడు. కపిలుడు ఎవరు అంటే భాగవతం చదివిన వాళ్లకు తెలుస్తుంది. ఆయన మహావిష్ణు అవతారాలలో ఒకడు. శ్రీమన్నారాయణుడు యొక్క అవతారాలలో కపిలుడు ఒకడు. సాంఖ్యయోగం అంటే 24 తత్వములు అన్నిటినీ గురించి చాలా సూక్ష్మంగా భాగవతంలో కపిలుడు వర్ణిస్తాడు. ఇస్కాన్ వాళ్ళు కూడా ఒక బుక్ ప్రింట్ చేశారు. టీచింగ్స్ ఆఫ్ లార్డ్ కపిల అని ఒక బుక్ ఉంది. మీరు ఎప్పుడైనా అది కొనుక్కొని చదవండి. అసలు సాంఖ్యయోగం అనేది పుట్టింది ఎక్కడా అంటే భగవద్గీతలో సాంఖ్యం వస్తుంది, అది వేరే సంగతి. భూమి పుట్టినప్పుడు ఈ ప్రజాపతులందరూ కూడా వాళ్ళ సంతానాన్ని విస్తృతంగా విస్తరిస్తున్నప్పుడు సాక్షాత్తు నారాయణుడే కపిలావతారంలో వచ్చి ఎలా తపస్సు చేసుకోవాలి, అసలు శరీరం ఏమిటి, కర్మేంద్రియములేమిటి, జ్ఞానేంద్రియములేమిటి, మహాభూతాలేమిటి, తన్మాత్రలేమిటి, ఆత్మేమిటి, పరమాత్మేమిటి, ప్రకృతి ఏమిటి, నేను ఏమిటి, అహంకారం ఏమిటి, బుద్ధి ఏమిటి, ఇలాంటివన్నిటినీ గురించి కూడా చాలా సూక్ష్మంగా జ్ఞానం ఇచ్చే పని చేశాడు కపిలుడు. ఆ 9 మంది అక్కలకు ముద్దుల తమ్ముడుగా కపిలుడు పెరిగాడు. కాబట్టి కపిలుడు యొక్క అంశాలలో చాలామంది పుట్టారు ఈ స్త్రీమూర్తులకు. మనం తెలుగులో అంటాం, ఎప్పుడైనా మనకు మేనమామ సాలు వస్తాయి అని. అంటే మేనమామ యొక్క గుణగణాలు అల్లుడికి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కపిలుడు యొక్క గుణగణాలే తర్వాత ఈ 8 మంది స్త్రీమూర్తులు ఋషులను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ సంతానాలకు కూడా కపిలుడు యొక్క జీన్స్ వచ్చాయి. కపిలుడు యొక్క జ్ఞానము వాళ్ళందరికీ వచ్చాయి. ఇప్పుడు అత్రికిచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత అనసూయ, అత్రి ఇద్దరూ కలిసి చిత్రకూట ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎన్నో రకాలుగా తపస్సులు చేసుకోవటం మొదలుపెట్టారు. అనసూయమ్మ కూడా ఆ అత్రి యొక్క తపస్సుకి నిలబడి, అంటే భర్త చేస్తుంటే తపస్సు, భార్య కేవలం ఆయనని అనుగమిస్తూ ఆయనకు సేవలు చేయాలి. ఇదంతా ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? దేవాహుతి కర్ధాముడికి అలా సేవలు చేసింది కాబట్టి వాళ్ళు ఆ ఆశ్రమంలో ఉంటూ భర్త బ్రహ్మచర్యం పాటిస్తూ చేస్తున్న దీర్ఘకాల తపస్సుకి అనసూయ నిలబడి హెల్ప్ చేసింది. అదే ఎన్నో రకాలుగా అత్రిని సేవించుకుంది. అదే కాకుండా ఒకానొక కాలంలో చిత్రకూట ప్రాంతంలో విశేషమైన కరువు కాటకం వస్తే, అకాలం వస్తే, అక్కడ తాగటానికి మంచినీళ్లు లేక తపస్సులు చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతుంటే అక్కడ ఉన్న అరణ్యం మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితికి వెళితే మొట్టమొదటిసారి అనసూయ తపస్సు చేసి తన పాతివ్రత్య శక్తితో, అప్పుడు వరకు గంగ కేవలం
ఆ స్వర్గలోకంలో మాత్రమే ఉండేది. ఇదంతా కథ ఎప్పుడు జరుగుతుందంటే, ఇంకా గంగ భూలోకంలో లేని కాలంలో జరుగుతుంది. అంటే సత్యయుగంలో ఇంకా గంగ భూమి మీద లేదు. గంగ అనేది కేవలం స్వర్గలోకంలో ఉన్న ఇంద్రచంద్రాదులు, కుబేరులు, అష్టదిక్పాలకులు వెళ్ళి గంగలో మునిగేవాళ్ళు. ఆవిడ మందాకినిగా స్వర్గలోకంలో ఉండేది. అలాంటి ఒక సమయంలోనే తను తన భర్త చిక్కి ఎండిపోతున్నాడు. తన భర్తకు తాగటానికి నీళ్లు గూడా లేవు. ప్లస్ ఈ ఆశ్రమ పరిసరాలన్నీ ఎండిపోతున్నాయన్న ఒక బాధతో ఆవిడ తపస్సు చేసి ఆవిడ యొక్క పాతివ్రత్య బలంతో స్వర్గలోకంలో ఉన్న గంగ అయిన మందాకినిని మొట్టమొదటిసారిగా భూమి మీదకు తీసుకొని వచ్చింది. ఒక్కసారి ఆ చిత్రకూట ప్రాంతంలో మందాకిని నది వచ్చిన తర్వాత ఇక ఎప్పటికీ గూడా ఎవరైనా తపస్సులు చేసుకోవాలంటే ఆ చిత్రకూటానికి, మందాకిని నది తీరానికే వచ్చేవాళ్ళు. ఇదంతా గూడా ఆమె సత్యయుగంలోనే చేసింది. ఆ తదనంతరం ఎప్పుడు గూడా ఆ మందాకిని ఎండిపోలేదు. మరి అనసూయ మందాకినిని తీసుకువస్తే, మరి భగీరథుడు గంగని ఎలా తీసుకొచ్చాడండి భూమి మీదకి అంటే, భగీరథుడు కొడుకైన సగరుడు, భగీరథుడి తండ్రైన సగరుడు యొక్క 60,000 మంది కొడుకులు ఆ గుర్రాన్ని తీసుకురావటానికి పాతాళలోకానికి వెళ్ళి అక్కడ కపిలాశ్రమమునందు గుర్రం కట్టిబడవేయటం చూచి కట్టివేసింది కపిలుడే అనుకొని కపిలుడి మీదకు యుద్ధానికి వెళ్ళి కపిలుడి చేతిలో వాళ్ళందరూ కూడా భస్మమైపోయారు. కాబట్టి ఇవాళ స్వర్గలోకంలో ఉన్న ఆ మందాకిని పాతాళ లోకానికి తీసుకురావాలి. ఆయన భూమి మీదకు గంగను తీసుకురావాల్సిన అవసరం లేదు భగీరథుడికి. కానీ పైలోకాలలో ఉన్న గంగ కింద లోకాలకు వెళ్ళాలంటే భూమి మధ్యలో ఉంది. అందుకు శివుడికి ఘోర తపస్సు చేసి భగీరథుడు గంగని ఆ స్వర్గలోకంలో ఉన్న గంగని మళ్ళీ భూలోకం మీదకు తీసుకొని వచ్చి భూలోకం మీదగా సాగరాల లోపల నుంచి కింద లోకాలకు తీసుకువెళ్ళి వాళ్ళ పూర్వీకులందరికీ కూడా మళ్ళీ శరీరాలు దొరికేటట్టుగా వాళ్ళ పాపం పోయేటట్టుగా ఈయన ప్రవర్తించాడు. ఇది కూడా రాముడి యొక్క పూర్వీకుడే భగీరథుడు. సో అనసూయ మందాకిని అతకు పూర్వమే గంగని తీసుకొని వచ్చి చిత్రకూటంలో తన భర్త ప్లస్ భర్తతో పాటు తపస్సులు చేసుకుంటున్న వాళ్ళ కోసం గంగని తీసుకొచ్చింది. సో మొట్టమొదట గంగని భూమి మీదకు తీసుకువచ్చింది ఎవరు అంటే మీరందరూ అనసూయ అనాలి. అలాంటి అనసూయ యొక్క గొప్పతనాన్ని చూసి రాముడు ఎంతగానో మురిసిపోతున్నాడు. ఇదంతా ఏమిటంటే అనసూయ సీత ముచ్చటిస్తున్నప్పుడు రాముడు అనసూయని చూచి ఆత్మీయత పొందాడు కదా. ఎందుకు ఆత్మీయత పొందాడు అనేది రిలేట్ చేసుకుంటున్నాడు. ఆయనకి ఈమెకి ఎలాగ ఒక నాన్నమ్మ మనవడి సంబంధం ఉందో ఆయనకి గుర్తొస్తున్నాయి. దీని తర్వాత మందాకిని వచ్చింది, అత్తిరి తపస్సు చేసుకున్నాడు, అంతా పూర్తయింది. పూర్తయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఆశ్రమవాసం చేసి వాళ్ళు మళ్ళీ పిల్లలని కందామని ప్రయత్నిస్తున్నారు. అత్రి అనసూయ దీర్ఘకాలంగా ప్రయత్నించినా ఎన్నడూ అనసూయకు పిల్లలు పుట్టలేదు. దీని తర్వాత వచ్చిన సంఘటే నేను గత పాడ్కాస్ట్లో చెప్పిన సుమతి అనే ఒక సంఘటన. ఎప్పుడైతే సుమతి అనే ఒక పతివ్రత ఆ సూర్యుడిని కూడా రానివ్వకుండా 7 రోజులు కూడా రాత్రుల్లాగా మార్చేసిందో అప్పుడు అనసూయమ్మ వెళ్ళి, అంటే దేవతలే ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపించలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో అనసూయే స్వయంగా వచ్చి ఆ సుమతిని తన కాన్ఫిడెన్స్లోకి తీసుకొని, ఎందుకంటే సుమతి ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేదు. ఆ అనుమాండవ్య ఋషి ఇచ్చిన శాపానికి తన భర్త చచ్చిపోతాడని మొత్తం తన పాతివ్రత్య శక్తిని మొత్తం అడ్డేసేసింది ఆవిడ. సో ఏ దేవతలు కూడా అందులో జోక్యం చేసుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో అనసూయ వచ్చి ఆవిడకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఆవిడ భర్త చనిపోయిన తర్వాత మళ్ళీ అనసూయకున్న శక్తితో భర్తని బ్రతికించింది. ఇది చూసి చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు దేవతలందరూ. ఎందుకంటే సృష్టి ధర్మాన్ని నడపాల్సిన వాళ్ళు ఇంద్రుడు, చంద్రుడు, కుబేరుడు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ కాస్మిక్ వరల్డ్లో సూర్యుడు, పగలు, రాత్రి, వాన, చలి, వసంతాలు అన్నీ తీసుకురావాల్సిన వాళ్ళు వాళ్ళే. సో వాళ్లకు చాతగాని ఒక విషయాన్ని అనసూయ పరిష్కరించింది. కాబట్టి దేవతలందరూ ఆమెని అనుగ్రహిస్తే ఈ ఇన్సిడెంట్ తర్వాత సాక్షాత్తు బ్రహ్మ, శివుడు, నారాయణుడు ముగ్గురు కలిసి అనసూయమ్మకు ఆవిడి యొక్క కలలో కనపడి ఖచ్చితంగా మేమే నీకు పిల్లలమై పుడతాము అని చెప్పి ఆమెని అనుగ్రహించారు. ఫస్ట్ గంగని తీసుకురావటం, దాని తర్వాత ఈ పగళ్ళన్నిటినీ కూడా ఒకే రాత్రి కింద కుదించటం, సుమతి యొక్క సమస్యని పరిష్కరించటం, ఈ 2 గొప్ప విషయాలు చేసిన తర్వాత ఇక ఇలాంటి ఒక స్త్రీమూర్తితో నేను మంచి మంచి సత్సంతానాన్ని కనాలి. ఎందుకంటే
దేవాహుతి కర్ధామ ఋషితో కపిలుణ్ణి కంది. కపిలుడు వల్ల ఆ రోజు ఉన్న ఋషులు, అంటే ఆ సత్యయుగంలో ఉన్న ఋషులు మునులందరూ తపస్సులు ఎలా చేసుకోవాలి, అసలు సాంఖ్యం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి అన్నీ తెలుసుకున్నారు. సో అత్రి యొక్క మనసులో ఏముందంటే, ఇంత గొప్ప పతివ్రత కడుపున ఒక గొప్ప గొప్ప మనుషులు పుడితే వాళ్ళ వల్ల లోకానికి ఏమన్నా ప్రయోజనం కలుగుతుంది అని ఆయన మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. దేనికోసం వెళ్ళాడట ఈసారి తపస్సుకి అంటే, కేవలం ఒక సత్సంతానాన్ని కనాలి అనే ఒక ఆలోచనతో ఆయన తపస్సుకు వెళ్ళాడు. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. అనసూయమ్మ జీవితం కూడా ముందుకు వెళుతుంది. ఎన్నో రకాలుగా ఆ భర్తకు పరిచర్యలన్నీ చేసుకుంటూ కాలం ముందుకు నడుస్తుంది. ఇదంతా సత్యయుగంలో జరుగుతుంది. ఆ టైములో ఏం జరిగిందంటే, దేవతలందరూ కూడా అనసూయ యొక్క పాతివ్రత్యానికి, అనసూయ యొక్క భక్తికి, అనసూయ యొక్క తపస్సుకి ఎంతగానో ఆనందించారు. ఈ మాట వాళ్ళందరూ కూడా స్వర్గలోకాలలో అక్కడ ఇక్కడ మాట్లాడుకుంటుంటే ఒకానొక సందర్భంలో త్రిమూర్తులు ముగ్గురు కూడా ఆకాశ మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ముగ్గురికి కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. ఏమిటంటే, భీకరమైన తపస్సు చేసుకుంటున్న అత్రి యొక్క తపోశక్తి అన్ని లోకాలను నింపేసి వాళ్ళ యొక్క ఫ్లైట్స్ దీని మీదగా వెళ్ళలేకపోయాయి. అంటే ఇది కేవలం ఒక లీల. శివుడికి, విష్ణుమూర్తికి, బ్రహ్మకు అర్థం కానిదేమీ లేదు. అంటే అత్రి మనసులో దేనికి తపస్సు చేసుకుంటున్నాడు, సత్సంతానం కోసం తపస్సు చేసుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళ ఫ్లైట్స్ అన్నీ ఆగిపోతే, ఎవరు నాయనా ఇంత దీర్ఘంగా కింద తపస్సు చేసుకుంటుందని చూస్తే, కింద అత్రి భీకరమైన తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ఒంటికాలి మీద నిలబడి ఊర్ధ్వరేకంగా ఆత్మని పైకి తీసుకువెళ్ళి బోలెడంత ఎనర్జీ శరీరంలోంచి పైకి వెళ్ళిపోతుందన్నమాట. దాంతో హీట్ వేవ్స్ పుట్టాయి పైన, అవన్నీ పైలోకాల వరకు తగులుతున్నాయి. అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. మనం గతంలో అనసూయకు పిల్లలుగా పుడతామని ఆవిడికి వరం ఇచ్చాం కదా, దేవతల వల్లే కాని ఒక సమస్యకు అనసూయ పరిష్కారం చూపించింది కదా, కాబట్టి ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని చెప్పి ముగ్గురు కూడా సన్యాసులుగా మారి వాళ్ళు భూలోకంలో సంచరిస్తూ అత్రిగారు తపస్సు చేసుకుంటున్నప్పుడు అనసూయ ఉన్న ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళగానే యతులు వచ్చారు. వాళ్లకు కావలసినవేవన్నా చెయ్యాలని చెప్పి అనసూయ వెళ్ళి వాళ్ళని స్వాగతించి, వాళ్లకు మంచి ఆసనాలు వేసి, వాళ్ళ కాళ్ళు అది అన్నీ కడిగి, ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకొని, నా భర్త అయిన అత్రిగారు ఆ మందాకిని నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్నారండి, మీరంతా ఆ భోజనం సమయానికి వచ్చారు యతులు, కాబట్టి మీకు సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించవలసినది అని కోరింది. అనసూయనే కోరింది ఈ కోరిక. కోరగానే వాళ్ళందరూ కూడా తాపసులు, చాలా మంచిదమ్మా, నీలాంటి ఋషిపత్నులు ఇలాంటి అతిథి దేవో భవ అనే ఒక ధర్మాన్ని ఆచరించటం వల్ల కూడా మీకు సత్సంతానం కలిగేలాగా మేమందరం దీవిస్తామని చెప్పి వాళ్ళందరూ కూర్చున్నారు. కూర్చోగానే అనసూయ అక్కడికి వచ్చింది, వడ్డన చేయటం మొదలుపెట్టింది. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే, మాకు ఇవాళ ఒక నియమం ఉంది. ఏమిటంటే, ఇది మళ్ళీ చాలామందికి ఈ కథ సరిగ్గా అర్థం కాదు. ఇక్కడ వాళ్ళేమి అనసూయని పరీక్షించటానికి ఏమీ రాలేదు. ఆవిడ ఆల్రెడీ గొప్ప వ్యక్తి అన్న సంగతి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. ఆమె ఆల్రెడీ పెద్ద పెద్ద పనులు అప్పటికీ చేసేసింది. సన్యాసులకు ఒక నియమం ఉంటుంది. కొందరేమిటంటే, ఒక రోజు లేచిన తర్వాత ఆ రోజు కేవలం ఏదైనా ఒక పండు, ఒక బాటసారి ఎవరన్నా వచ్చి సన్యాసి ఒక చెట్టు కింద కూర్చుంటే అక్కడ ఇచ్చాడనుకోండి, అది మాత్రమే తిని బ్రతుకుతారు. దాన్ని అజగర వృత్తి అంటారు. అంటే అజగరం అంటే పైతాన్, కొండసిలువ, అది వేరే చోటుకేమీ వెళ్ళదు. తినేసి ఒక చెట్టు చుట్టూ చుట్టుకొని అక్కడ పడుకొని ఉంటుంది. మళ్ళీ దానికి ఆకలి వేసినప్పుడు ఆ చెట్టు కింద ఏమన్నా వస్తే లటక్కుమని దాని మీద దూకుతుంది, దాన్ని తినేసి మళ్ళీ ఆ చెట్టుకే చుట్టుకొని పడుకుంటుంది. సో తన దగ్గరికి ఆహారం రావాలని కోరుకునే ఒక సోమరిపోతూ ఈ కొండసిలువ. అలాంటిది వాళ్ళ నియమం ఏంటంటే, కేవలం ఎవరన్నా నా దగ్గరికి వచ్చి భోజనం ఇస్తే తింటాను, లేకపోతే తినను. అలాగని కొన్ని రోజులు ఉంటారు. లేదా 3 ఇళ్లకు మాత్రమే వెళ్తారు. ఆ 3 ఇళ్లల్లో ఎవరన్నా భోజనం పెడితే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. ఇంకొక రోజు నియమం ఏమిటంటే, తెల్లబట్ట కట్టిన వాడు ఎవడైనా నాకు భిక్ష చేస్తే తింటాను, లేకపోతే తినను అంటారు. లేకపోతే ఒక సుమంగళి తనంతట తను నా దగ్గరికి వచ్చి తను ఏదన్నా ఒక రొట్టెో ఒక కొంత అన్నమో పెడితే తింటానంటారు, లేకపోతే తినరు. లేదా కొన్నిసార్లు దిగంబరంగా ఉన్న ఒక వ్యక్తి, అంటే దిగంబరులు ఎవరు, జైన్లలో మీకు కనబడతారు, వాళ్ళని దిగంబరులనే అంటారు జైన్లలో.
వాళ్ళు ఎవరైనా ఒక దిగంబరుడొచ్చి మాకు ఏదైనా పండో లేకపోతే ఏదైనా ఫలమో ఇస్తే మేము అది తింటాము. లేకపోతే తినమంటారు. అంటే సన్యాసులు కేవలం పొట్ట కోసం బ్రతకకూడదు. యతులకు ఒక స్ట్రాంగ్ నియమాలుంటాయి. వాళ్ళు కేవలం ఆత్మసాధన చేయటం కోసమే బ్రతుకుతారు. వాళ్ళక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళకి సడన్‌లీ గుర్తొచ్చింది. అందులో ఆ త్రిమూర్తులలో బ్రహ్మ ఏమిటన్నాడంటే, "అమ్మా! మేము మర్చిపోయాం యాక్చువల్లీ మా ముగ్గురికి ఇవాళ ఒక నియమం ఉంది. మేము ముగ్గురం సన్యాసాశ్రమంలో ఉండి అరణ్యాలలో సంచరిస్తూ ఉంటాం. ముగ్గురం కలిసి కాసేపటి ముందే కలుసుకున్నాం. సో, ముగ్గురికి ఒక నియమం పెట్టుకున్నాం. ఏమిటంటే, ఇవాళ కేవలం దిగంబరుల చేత మాత్రమే మేము ఆహారాన్ని తీసుకుంటాము" అన్నారు. పెద్ద చిక్కే వచ్చి పడింది. ఎందుకంటే అనసూయమ్మ కాళ్ళు గడిగింది, నీళ్లు నెత్తి మీద జల్లుకుంది, వాళ్ళందరిని తీసుకొనొచ్చింది, ఆసనాలేసి పెట్టింది. మరి ఒక స్త్రీ ఎలా దిగంబరంగా వాళ్లకు వడ్డిస్తుంది? కానీ వాళ్ళ నియమం ఏమిటంటే కేవలం ఆ రోజు దిగంబరుల దగ్గర మాత్రమే వాళ్ళు ఆహారం తీసుకుంటారు. లేదా వాళ్ళు ఆహారం తీసుకోకూడదు. అది వాళ్ళ నియమం. ఈ సన్యాసులందరూ ఇంతే ఉంటారు. నియమం పెట్టుకుంటారు. ఆ నియమం లేనివాడు వచ్చి భోజనం పెట్టినా వాళ్ళు తినరు. అలా శరీరాన్ని కష్టపెడతారు వాళ్ళు. శరీరం మన మాట సుఖపెడితే వినదు కాబట్టి సన్యాసాశ్రమంలో శరీరాన్ని కష్టపెట్టడమే తపస్సు అన్నమాట. సో, పెద్ద చిక్కే వచ్చి పడింది. మరి ఏం చెయ్యాలని అర్థం కాక ఆమె వంటగదిలోకి వెళ్ళి ఒకసారిగా అక్కడ వజ్రాసనంలో కూర్చొని తన పతి అయిన అత్రిని మనసులో స్మరించి తనకు జ్ఞానం వచ్చి నేనిప్పుడు దీన్ని ఎలాగా అంటే ఇప్పుడు వచ్చిన ఈ పజిల్‌ని నేను ఎలా అడ్రెస్ చేయాలి? ఇలా ఒక జటిలమైన ఒక సమస్యకు నేను పరిష్కారం ఎలా చెయ్యాలని తన పతిని ప్రార్థించింది. పతిని ప్రార్థించగానే తన మనసులో ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఏమిటంటే దిగంబరుల చేత్తోనే వీళ్ళు భోజనం తింటారు. వీళ్ళిప్పుడు నాకు అతిథులైపోయారు. కాబట్టి నేను దిగంబరంగా వీళ్ళ ముందుకు వెళ్ళాలంటే వీళ్లకు ప్రజ్ఞ లేని ఒక స్థితిలోకి వీళ్ళు వెళ్ళాలి. అంటే ఒక చిన్న పిల్లాడిని కన్న తల్లి తను పాలిచ్చిన తర్వాత ఆ పిల్లాడిని అక్కడ పడుకోబెట్టి తను స్నానం చేసి వచ్చి ఆ చిన్న పిల్లడు ముందే బట్టలవి మార్చుకున్న పిల్లడికి ఏమర్థమవుతుంది? ఆ చిన్న పిల్లల్లో ఎలాంటి వికారాలు వికసించవు. వాళ్ళకి స్త్రీలింగ, పుల్లింగ భేదాలు కూడా ఉండవు. వాళ్ళకేమీ తెలీదు గదా! కాబట్టి ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చి ఒక కమండలాన్ని తీసుకొని వచ్చి అందులో నీళ్లు తీసుకొని వాళ్ళ ముగ్గురు మీద అభిమంత్రించి వాళ్ళ ముగ్గురు మీద చిలకరించింది. ఇమ్మీడియేట్‌లీ వాళ్ళ ముగ్గురు కూడా చిన్న పిల్లల్లాగా మారిపోయారు. అంటే అప్పుడే పుట్టిన పసికుందుల్లాగా మారిపోయారు ఆ ముగ్గురు కూడా. ఇప్పుడు తను వెళ్ళి దిగంబరంగా వచ్చి ఆ పిల్లలకు ఏది కావాలో అది తినిపించి ఆ రోజు అతిథులుగా వచ్చిన ఆ త్రిమూర్తులకు కూడా ఆమె ఆతిథ్యం ఇచ్చింది. ఇక ఆవిడ యొక్క ధర్మం ఆవిడ పూర్తి చేసుకుంది. మళ్ళీ చిన్నపిల్లలుగా మారిపోయిన వాళ్ళు మళ్ళీ పెద్దవాళ్ళు ఎలా అవ్వాలి? వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వట్లేదు. భోజనం అది పెట్టింది, వాళ్ళని 3 ఉయ్యాలలో పెట్టింది, వాళ్లకు లాలిపాటలు పాడుతుంది, మళ్ళీ వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళని బుజ్జగిస్తుంది, వాళ్ళని వాత్సల్యంగా ఎత్తుకుంటుంది, మళ్ళీ పడుకోబెడుతుంది. ఇలా రోజులు గడిచాయి. ఆమెకు కూడా పిల్లలు లేని లోటు తీరిపోయింది. అంటే తను కనలేదు, కానీ 3 పిల్లలు ఆమెకు దొరికినట్లు అయిపోయింది. ఇది గమనించారు త్రిమూర్తుల యొక్క భార్యలు. సో, సరస్వతి, లక్ష్మీ, పార్వతులు ముగ్గురు కూడా కిందకు వచ్చి ఆ అనసూయకు వాళ్ళు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలిచ్చి, నా భర్తలు నిన్ను పరీక్షించటానికో లేకపోతే నిన్ను అనుగ్రహించడానికో ఇలా ఒక కోరిక అడిగితే ఎంత చాకచక్యంగా ఎంత తెలివిగా నువ్వు దీన్ని జటిలమైన సమస్యని పరిష్కరించగలిగావు. నీలాంటి ఒక స్త్రీమూర్తి నభూతో న భవిష్యత్. ఇలాంటి తెలివితేటలు కానీ ఇలాంటి సమయస్ఫూర్తి కానీ ఎందుకొస్తాయి స్త్రీమూర్తి కంటే ఆవిడ పాటించే పతివ్రతా ధర్మం వల్లనే ఆవిడికి వస్తాయి అని వాళ్ళు ఆవిడ్ని అనుగ్రహించి ఈ ముగ్గురు కూడా నీ కడుపున పుడతారమ్మా అని చెప్పి వాళ్ళు అనుగ్రహించి వాళ్ళ భర్తలు మళ్ళీ పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళ సతీమణులతో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇదంతా జరిగిన కొంతకాలానికి అత్రి తపస్సు చేసుకొని వచ్చాడు. తపస్సు చేసుకొని రాగానే జరిగిన వృత్తాంతం మొత్తం చెప్పింది. ఎంతగానో ఆనందించాడు. ప్లస్ ఇతకు పూర్వం కూడా వాళ్ళు ఆ సుమతి యొక్క ఘట్టం తర్వాత ఆ పగళ్లను రాత్రి కింద కుదిస్తే ఆవిడికి అప్పుడే వాళ్ళు అనుగ్రహం ఇచ్చారు. మేము ముగ్గురం కూడా నీకు పిల్లడుగా పుడతామని. దాని తర్వాత అత్రి అనసూయ గర్భాధాన సంస్కారం తదనంతరం వారికి 3 పిల్లలు పుట్టారు. ఎవరయ్యా 3 అంటే బ్రహ్మ తేజస్సుతో చంద్రుడు పుట్టాడు వాళ్ళకి. చంద్రుడు అనసూయ అత్రి యొక్క కుమారుడే. దాని తర్వాత శివ తేజస్సుతో ధూర్వాసుడు పుట్టాడు. తర్వాత
విష్ణు తేజస్సుతో దత్తాత్రేయుడు పుట్టాడు. ముగ్గురు సంతానాలు, అంటే త్రిమూర్తులు ముగ్గురు పుట్టారు. వాళ్ళ తల్లిగారైన దేవాహుతికి కేవలం నారాయణుడు ఒక్కడే కపిలుడిగా పుట్టాడు. సో తల్లిని మించిన కూతురైపోయింది. త్రిమూర్తులను తన గర్భవాసమున ధరించి తను కన్నది. సో అత్రి కూడా ఎంతగానో ఆనందించాడు. అమ్మా, నీలో ఎంత పవర్ లేకపోతే సాక్షాత్తు త్రిమూర్తులకే నువ్వు తల్లయ్యావు అని ఎంతగానో ఆనందించాడు. అందులో కొడుకులు ప్రయోజకులైతే, లోక కళ్యాణార్థమై వాళ్ళు ఉపయోగపడితే తల్లిదండ్రులకు ఎనలేని ఆనందం. అలాంటిది చంద్రుడు వెళ్ళి ఈ సృష్టి ధర్మాన్ని రచించటానికి మళ్ళీ ఆయన కక్షలోకి వెళ్ళిపోయాడు. సూర్యచంద్రులు రాత్రి ఆ చంద్రుడు, అందుకనే మీరు ఎప్పుడు చంద్రుడిని చూసినా రాత్రిపూట ఆ చంద్రుడిలో సాక్షాత్తు బ్రహ్మ అంశ ఉందనే సంగతి మీరందరూ గుర్తుంచుకోవాలి. సో చంద్రుడేమో ఆయన యొక్క పని, ఆయన యొక్క కర్మ నిమిత్తం ఆయన వెళ్ళిపోయాడు. దాని తర్వాత దూర్వాసుడు విపరీతమైన తపస్సు చేసి అసలు మొత్తం తపస్సు మొత్తం శరీరంలో చేరి ఆయన శరీరం అంతా వజ్రంలాగా తయారై ఆయన మెరిసిపోతూ ఉంటాడు దూర్వాసుడు. ఆయన ధర్మం ఏమిటంటే ముందు ముందు యుగాలలో వస్తున్న పెద్ద పెద్ద వాళ్ళందరి యొక్క పేషెన్స్ పరీక్షించి వాళ్ళల్లో జ్ఞానం ఎంత ఉంది, వాళ్ళల్లో ధర్మం ఎంత ఉంది, వాళ్ళు మోక్ష సాధనలో ఎక్కడికి వెళ్ళారో వేలు పెట్టి చూపించే ఒక పని చేస్తాడు. సాక్షాత్తు రుద్రుడు యొక్క పూర్తి ఆవేశం, సాక్షాత్తు శివుడి యొక్క కోపమే ఒక మనిషిగా వస్తే ఆయనే దూర్వాసుడు అని నేను గతంలో చెప్పాను. సో అందులో శివుడే, సాక్షాత్తు శివుడే దూర్వాసుడుగా ఉన్నాడు. దూర్వాసుడు కూడా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు ఆయన. ఇక దాని తర్వాత దత్తాత్రేయుణ్ణి ఎంత బాగానో వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. పెంచుకున్న తర్వాత ఒకానొక స్టేజ్లో వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. చంద్రుడు వెళ్ళిపోయాడు, దూర్వాసుడు వెళ్ళిపోయాడు. వాళ్లకు గుర్తొస్తున్నాడు, ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని వాళ్ళు కూడా కన్నారు కదా, అనసూయ, అత్రి. కాబట్టి దత్తాత్రేయుడితో మొరబెట్టుకున్నారు. ఏమిటంటే, మాకెప్పుడన్నా బ్రహ్మని కానీ, అంటే చంద్రుడిని కానీ, ఎప్పుడన్నా దూర్వాసుడిని చూడాలంటే మేము ఎలాగా అంటే, అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడంటే బ్రహ్మ యొక్క శక్తిని, దాని తర్వాత దూర్వాసుడిగా మారిన ఆ శివుడి యొక్క శక్తిని తనలో విలీనపరుచుకొని ఒక 3 ముఖాల కింద తయారయ్యి, ఆ మాతృమూర్తికి చంద్రుడి యొక్క ముఖం, ఆ మాతృమూర్తికి దుర్వాసుడి యొక్క ముఖం, ఆ మాతృమూర్తికి దత్తాత్రేయుడి యొక్క ముఖంగా 3 ముఖములతో ఆ తల్లిదండ్రులకు నిత్యం దర్శనమిస్తూ ఉండేవాడు. ఆ ఒక్క మనిషిలోనే వాళ్ళు వాళ్ళ కొడుకులైన చంద్రుణ్ణి, దూర్వాసుడిని కూడా చూసుకుంటూ మురిసిపోతున్న కాలం అది. ఇక్కడ నాకు చిన్న సందేహం వచ్చిందండి. ఇప్పుడు మీరు అత్రి, అనసూయలకి చంద్రుడు జన్మించాడు అని చెప్పారు. మామూలుగా క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో సహా చంద్రుడు ఉద్భవించాడు అని మనకి తెలుసు కథ ద్వారా. ఇందులో ఏది నిజం అంటారు? ఇది కల్పభేదమమ్మ. ఒక కల్పంలో చంద్రుడు క్షీరసాగర మదనం నుంచి బయటికి వస్తాడు. మరొక కల్పంలో చంద్రుడు అత్రికి, అనసూయమ్మకు కొడుకుగా బయటికి వస్తాడు. ఇవాళ మనం చూస్తున్న చంద్రుడు అత్రికి, అనసూయకి పుట్టిన కొడుకు. సో శాస్త్రంలో కూడా ఏంటంటే ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క భేదం ఉంటుంది. అందులో ఇది చంద్రుడిది వచ్చేసి మనకి ఒక పజిల్, అది చాలా ఈజీగా అర్థమైపోతుంది. మనం ఇంకా ఇప్పుడు కాకుండా ఇంకొక ముందు కల్పంలో చూస్తే అక్కడ క్షీరసాగర మదనం నుంచి వస్తాడు. అంటే కల్పానికి మారుతూ ఉంటుందండి. కల్పానికి కూడా కథలు మారుతాయి. కల్పానికి కూడా కొన్ని వృత్తాంతాలు మారుతాయి. ఇప్పుడు పరీక్షితుడు ఒక కల్పంలో జరుగుతున్న మహాభారతంలో ఆయన ఒంటి స్తంభం మేడ మీద కూర్చొని ఒంటి స్తంభం మేడ మీద పైన కూర్చుంటాడు ఆయన. అది ఒక కల్పంలో జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ కల్పంలో జరిగింది, అంటే ఈ ద్వాపర యుగాంతంలో జరిగింది, ఆయన గంగానదీ తీరంలో శుకుడు నోట వెంట భాగవతం వింటూ శరీరాన్ని వదిలాడు. సో ఇలా కొన్ని కల్పాలలో కథలు మారతాయి. అది ఎందుకు మారతాయంటే వారి తారతమ్యాన్ని బట్టి. సో క్షీరసాగర మదనంలోంచి వచ్చిన చంద్రుడు తారతమ్యం పెద్దది, అంటే ఆయన మహోత్కృష్టమైన జన్మ. అంటే క్షీరసాగర మదనం నుంచి ఏవేవి వస్తాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ నారాయణుడు యొక్క విశేషమైన అనుగ్రహం ఉన్నవి, అంటే శక్తిలో అవి కొంచెం పెద్ద. ఇప్పుడు అనసూయ గర్భంలోంచి వచ్చిన చంద్రుడు సాక్షాత్తు బ్రహ్మనే ఇక్కడైతే. సో అందుకనే మనం ఇప్పుడు ఉన్న కలియుగంలో పైకి ఎత్తి చంద్రుడిని చూస్తే మనకు బ్రహ్మదర్శనం జరిగినట్టే ఓ రకంగా. సూర్యచంద్రాదుల యొక్క దర్శనం మనకు చాలా పాపక్షయం చేస్తుంది.
అందుకనే ప్రతి రాత్రి చంద్రుడి కింద పడుకోవాలంటారు. ప్రతి రాత్రి కూడా చంద్రదర్శనం చేయాలి అంటారు. అర్థమైందమ్మా మీకు? అర్థమైందండి. సో, కల్పభేదం అనమాట. అలాంటిది ఇక ఆ చంద్రుడి యొక్క ప్రతిరూపాన్ని, దూర్వాసుడి యొక్క ప్రతిరూపాన్ని కూడా దత్తాత్రేయుడిలోనే చూసుకుంటూ మురిసిపోతున్నారు ఈ దంపతులు. కొంతకాలం వరకు దత్తాత్రేయుడు కూడా వాళ్ళ అమ్మా నాన్నలకు సేవ చేసి, ఎంతో మాతృసేవ, ఎంతో పితృసేవ చేసి ఆయన చాలా పునీతుడయ్యాడు. ఒకరోజు దత్తాత్రేయుడు వెళ్ళి అత్రిని అర్థించాడు. ఏమిటంటే, నాన్నగారు మీరు విశేషమైన తపస్సులు చేశారు, ఆ తపో అనుభవం మీరు పొందారు. అలాగే నేను కూడా మీరు అనుమతిస్తే నేను కూడా వెళ్ళి నేను తపస్సు చేసుకుంటాను అని చెప్పి అత్రిని అడగ్గా, అత్రి ఏమన్నాడంటే, అనసూయ యొక్క అనుగ్రహము, అనసూయ యొక్క అనుమతి తీసుకొని నువ్వు వెళ్ళవలసినది దత్తాత్రేయ అనగానే, ఆ అమ్మగారైన అనసూయ కూడా దత్తాత్రేయుణ్ణి అనుగ్రహించి, నాయనా ఇతకు పూర్వం ఏ మహర్షికి కలగనంత సిద్ధులు నీకు కలుగుగాక, నువ్వు యావత్ భూమండలంలో పుట్టిన మనుషులకు కూడా ఒక మార్గదర్శకం అవ్వుగాక అని చెప్పి ఆ దత్తాత్రేయుణ్ణి దీవించారు. దీవించగా అప్పుడు దత్తాత్రేయుడు అనసూయ యొక్క పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి, అత్రి యొక్క పాదములకు నమస్కారం చేసి, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి, ఆయన తదనంతరం ఆయన తపోసాధన, యోగ సాధన చేసుకోవడానికి దత్తాత్రేయుడు వెళ్ళిపోయాడు. ఆ దత్తాత్రేయుడు కలియుగంలో ఎంతో విశేషమైన గురు అనుగ్రహం ఇస్తాడనేది శాస్త్రం. అదే కాకుండా దత్తాత్రేయుడు సత్యయుగం నుంచి కూడా ఎందరో ఋషులకు, ఎందరో మహర్షులకు ఎన్నో రకాల జ్ఞానాలను పంచాడాయన. దత్తాత్రేయుడుకున్న ముఖ్యమైన శిష్యులలో పరశురాముడు ఒకడు, కార్తవీయార్జునుడు ఒకడు, యదుకులమని ఏదైతే మనం అంటామో అది యదువుకు కూడా విశేషమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ దత్తాత్రేయుడు చెప్తున్న మనకు ఎందరో గురువులు ఉంటారని మనం చదువుతాం, 24 గురువులు ఉంటారు అని. ఆ కథా వృత్తాంతం మొత్తం కూడా దత్తాత్రేయుడు యదువుకి ఇస్తున్నప్పుడు వచ్చిన కథనే. దాని తర్వాత ఆయన ఎంతో విశేషమైన జ్ఞానాన్ని ప్రహ్లాదుడికి కూడా ఇచ్చినట్లుగా మనకు శాస్త్రం చెప్తుంది. సో, దత్తాత్రేయుడు ఒక ఆది గురువు, సత్యయుగంలో వచ్చిన ఆది గురువు. ఆయనకి మరణం లేదు, ఆయన నిత్యం భూమి మీదనే ఉంటాడు. ఆయన ఎన్ని కల్పాలు ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆయన జ్ఞానాన్ని పంచడానికి సాక్షాత్తు నారాయణుడే ఒక గురు రూపంగా వస్తే ఆయన దత్తాత్రేయుడు, సాక్షాత్తు శివుడే ఒక గురు రూపంగా వస్తే ఆయన దక్షిణామూర్తి, ఆయనే దూర్వాసుడు కూడా. సో, దక్షిణామూర్తి గురించి నేను మళ్ళీ ఎప్పుడన్నా సమయం వచ్చినప్పుడు చెప్తాను మీకు. సాక్షాత్తు బ్రహ్మగా వచ్చిన వాడే చంద్రుడు కూడా. సో, అలాగ దత్తాత్రేయుడు ఆయన యొక్క జీవనాన్ని ముందుకు తీసుకువెళుతూ ఆయన విశేషమైన జ్ఞానాన్ని భూలోకంలో ఉన్న యోగ్యత కలిగిన జీవులకు ఆయన అందిస్తూ ఉంటాడు. ఇవాల్టికి గుజరాత్లో ఉన్న గిరినార్ పర్వతం మీద దత్తాత్రేయుడు ఉంటాడనేది పురాణ ప్రమాణం. ఆ గిరినార్ పర్వతానికే ఎందరో విశేషంగా ప్రదక్షిణలు చేస్తారు. ఆ ద్వారకలో ఉన్నవాళ్ళు కూడా, అంటే ద్వాపరయుగం జరుగుతున్నప్పుడు సుభద్ర ఇత్యాది వాళ్ళందరూ కూడా ఈ గిరినార్ పర్వతానికి ప్రదక్షిణ చేస్తున్నప్పుడే అర్జునుడు అక్కడికి రావటం, అక్కడి నుంచి సుభద్రను తీసుకువెళ్ళిపోవటం అని మీకు మహాభారతం చెప్తున్నప్పుడు చెప్పాను నేను. సో, ఆ గిరినార్ పర్వతం మీద ఇవాల్టికి దత్తాత్రేయ స్వామి దాని మీద ఉన్నాడు. కలియుగంలో ఆయన విశేషంగా తపస్సు చేసుకొని జనాలు చేస్తున్న పాపములన్నీ బ్యాలెన్స్ చేసి కాస్మిక్ ఆర్డర్ అంతా కరెక్ట్గా ఉండటానికి దత్తాత్రేయుడు ఉంటాడు. సో, దత్తాత్రేయుడిలో 3 అంశాలు ఉంటాయి, కానీ చాలా ఎక్కువగా ఉండేది విష్ణు అంశ. ఎందుకంటే దత్తాత్రేయుడే విష్ణుమూర్తి అనమాట. సో, అలా దత్తాత్రేయ స్వామి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అనసూయలు, అత్రి ఇద్దరు కూడా వాళ్ళు వృద్ధులయ్యి కాలం ముందుకు గడిచే కొద్దీ వాళ్ళు వాళ్ళ యొక్క తపోసాధన, వాళ్ళ యొక్క జీవితం గడుపుతూ ముందుకు తీసుకువెళుతున్నారు. ఇదంతా కూడా రాముడికి అనసూయ పట్ల ఆత్మీయత కలగటానికి అనసూయ యొక్క వైభవాన్ని వాల్మీకి ప్రస్తావిస్తున్నారు. ఇందులో కొన్ని కథలు నేను మార్కండేయ పురాణం, మహాభారతం, భాగవతం లాంటి వాటినన్నిటినీ తీసుకొని చెప్తున్నాను. సో, అనసూయ ఎవరంటే యావద్ లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించిన దత్తాత్రేయుడి యొక్క తల్లి. సో, ఆవిడ యొక్క పాతివ్రత్యం చాలా గొప్పది. అలాంటి ఒక పతివ్రతా శిరోమణి యొక్క ఆశీర్వాదములు ఇప్పుడు అరణ్యవాసానికి వెళుతున్న రామచంద్రమూర్తికి, సీతకు, లక్ష్మణుడికి చాలా అవసరమని తెలుసుకున్న అత్రి వాళ్ళని అనసూయ ముందుకు తీసుకొచ్చాడు.
ఇప్పుడు సీత కూడా ఒక బామ్మ పక్కన కూర్చొని తన యొక్క సాధక బాధకాలు చెప్పుకుంటుంది. ఇప్పుడు వీళ్ళ ఇద్దరు సంవాదన మొదలైంది. సో, అక్కడ ఇప్పటి వరకు సీత యొక్క ముఖారవిందాన్ని చూసిన అనసూయ సీత యొక్క మాటలకు ఎంతగానో మురిసిపోయింది. మరి ఎంతగానో సంతోషించింది. ఇప్పుడు సీతను అడుగుతుందనమాట. మరి అంత కోమలిగా ఉన్నావు కదా నువ్వు. పెద్ద మహాజనుడికి పుట్టావు నువ్వు జనకుడికి. అలాంటిది ఇంత హంసతూలిక పాన్పులు ఇన్ని లగ్జరీస్ మధ్యన పెరిగావు గదా! మరి ఇలాంటి దండకారణ్యాల్లో తిరుగుతున్నావు. నీకు భయమెయ్యట్లేదా? నీకు ఏమీ ఇక్కడ కష్టం కలగట్లేదా అని అడిగింది. కలిగితే అక్కడ సీత ఏం చెప్తుందంటే, భర్త మీద నమ్మకం ఉన్న స్త్రీ ఎంత నరకంలో బ్రతికినా తనకది స్వర్గంలానే కనపడుతుంది. సో, ఆ రోజక్కడ రామచంద్రమూర్తి నాకొక ఆప్షన్ ఇచ్చాడు. 14 సంవత్సరాలు నేను వెళతాను కోమలి. నువ్వొచ్చి అరణ్య మార్గాల్లో నడవలేవు. నీకలాంటి ఫుడ్డు దొరకదు, ఇలాంటి బెడ్డు దొరకదు. అంతకంటే ఇలాంటి బట్టలు, ఇలాంటి సింగారింపులు గూడా నువ్వు వేసుకోలేవు. ఎటువంటి నగా నట్రా నువ్వు వేసుకోలేవు. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండిపోవలసినది అని చెప్పాడు రామచంద్రమూర్తి. ఒక్క క్షణం నేను రాముణ్ణి విడిచి ఉండాలనేసరికే నాకు ఎక్కడ లేని భయం కలిగింది. ఎందుకంటే రాముడు లేని చోట నాకు భోగం కూడా ఒక విషంలాగా కనపడింది. అందుకనే నేను రామచంద్రమూర్తికి ఏమి చెప్పానంటే, మీరు ఎక్కడుంటే నేను అక్కడుంటాను. ఎందుకంటే మీ నీడలోనే నాకు సుఖం. మీరు సూర్యుడైతే నేను ప్రతిబింబం. కాబట్టి మీరు లైట్ అయితే నేను నీడ. సో, ఆ నీడలాగా నేను నా జీవితాన్ని రాముడికి అంకితం చేశాను. అసలు నేను చెయ్యటం ఏమీ అంత గొప్ప విషయం కాదు. ఎందుకంటే రాముడు అలాంటి ఒక పాతివ్రత్యానికి యోగ్యుడు. నా పట్ల ఆయన అలా ప్రవర్తించాడు. అంత సుకుమారంగా నన్ను చూసుకున్నాడు. ఎంతో ప్రేమగా నన్ను కంటి మీద రెప్పలాగా కాపాడుకున్నాడు. నా మనసు గెలుచుకున్నాడు రామచంద్రమూర్తి అని చెప్పింది సీత. ఒక్కసారిగా బామ్మకు రాముడంటే ఎంత ప్రేమనో ఈ సీతకి అని చెప్పి నవ్వుకుందనమాట. ఎందుకంటే గృహస్థ జీవనంలోకి సీత వచ్చి కేవలం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు అయ్యుండొచ్చు అంతే. కానీ అనసూయ ఎంతో పెద్ద గృహస్థాశ్రమాన్ని నిర్వర్తించింది. ఎందరో గృహస్థుల యొక్క జీవితాన్ని చూసింది. చూచిన తర్వాత అప్పుడు అడిగింది, కష్టంగా ఇష్టపడుతున్నావా? ఇష్టంగా కష్టపడుతున్నావా? ఏమిటి ఇందులో అంతరార్థం అంది. అంతరార్థం అనేసరికి అప్పుడు సీత వయసు కేవలం ఒక 15, 16 సంవత్సరాలుంటాయి. సీత చాలా గొప్ప మాట చెప్తుంది అనసూయకి. ఏంటంటే, మన దగ్గర భోగాలుండి, మన దగ్గర ఐశ్వర్యం ఉండి, మన దగ్గర నగ, నట్ర అన్నీ లగ్జరీస్ ఉన్నప్పుడు చాలామంది మన దగ్గరికి వస్తారు. బెల్లం చుట్టూ ఈగలొచ్చినట్లుగా. కానీ మన దగ్గర ఏమీ లేనప్పుడు వచ్చేవాడే కదా మన నిజమైన స్నేహితుడు. కాబట్టి ఈ భోగాలవి మనిషిని చాలా భ్రమపడేలాగా చేస్తాయమ్మా. అది నాకర్థమైన జీవన సత్యం. కాబట్టి అసలు జీవిత యొక్క సత్యం ఏమిటి? భోగం చేయటమా? యోగం చేయటమా? మనం ఎంత హంసతూలికా పాన్పుల మీద పడుకున్నా, ఎంత పాంచభాక్ష పరవన్నాలు తిన్నా, ఎంత మంది జనాలతో మనం సలాములు, సల్యూట్లు కొట్టించుకున్నా, అవన్నీ కూడా మన మెదడుకెక్కి మనలో గర్వాన్ని పెంచుతాయి. మనలో రజోగుణాన్ని పెంచుతాయి. కానీ నాకు ఆ జీవితం కంటే, అంటే మా తండ్రి గారి దగ్గర బ్రతికిన జీవితం కంటే, తర్వాత వచ్చి నేను కొన్ని సంవత్సరాలు అయోధ్యలో బ్రతికిన జీవితం కంటే కూడా రామచంద్రమూర్తితో తాపసిలాగా నేను అరణ్య మార్గాల్లో తిరుగుతుంటేనే నాకు ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పింది. అబ్బబ్బబ్బబ్బా! సీతకు ఎంత చిన్న వయసులో ఎంత వైరాగ్యం వచ్చింది. జీవిత రహస్యాన్ని తెలుసుకోగలిగింది సీత అని చెప్పి ఒక క్షణం రాముడి వైపు చూసింది. ఓహో! భార్య మనసు ఇలా గెలుచుకోగలిగావా నువ్వు? భార్య అంటే ఎంత రాముడిని అనుగమిస్తుంది సీత. ఎంత రాముడి మనసులో మనసు ఒకటైపోయి ఇద్దరు 2 ఆత్మలు ఒక దేహంలాగా బ్రతికారు వాళ్ళు. కాబట్టి రాముడిని చూసి బానే భార్య యొక్క మనసు బానే దోచుకున్నావు, బానే గెలుచుకున్నావన్నట్లుగా అనసూయ చూసింది. చూసి ఇప్పుడు సీతను అడుగుతుంది, అసలా మీ స్వయంవరం ఎలా జరిగింది? అసలు ఇలాంటివన్నీ నేను ఎప్పుడూ వీళ్ళు వాళ్ళు చెప్పుకుంటూ పైపైన విన్నాను తప్ప, అసలు మీ స్వయంవరం ఎలా జరిగిందో నీ నోటి వెంట తెలుసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పింది. చెప్పగానే దానికి సీత చెప్తూ, నేను నా తండ్రి గారికి పుట్టలేదట. నా తండ్రి గారు యజ్ఞం చేస్తున్నప్పుడు భూమి దున్నిస్తుండగా నేను భూమి లోపల నుంచి అమాంతంగా బయటికి వచ్చానట. అంటే దీని అర్థం ఏమిటంటే, సినిమాల్లో చూపించినట్లుగా పెట్టెలో ఏమీ సీత దొరకలేదు. నాగలి పట్టి దున్నుతుండగా
ఒక్కసారిగా దున్నిన భూమి విడిపోతుంది గదా! ఆ విడిపోయిన ప్రదేశంలో భూమి పైకి వచ్చి, ఆ భూమి మీద ఒక చిన్న పిల్ల పడుకొని కనపడింది జనకుడికి. అంటే నేను అయోనిజని. సో, అలాంటి ఒక పాపడుని పిల్లని తను ఎత్తుకొని, తను తన కూతురుగా పెంచుకున్నాడు కాబట్టి ఆమె పేరు జానకి. అంటే జనకుడి ద్వారా పెంచబడింది కాబట్టి జానకి ఆవిడ పేరు. అలాగా నా తండ్రి అపురూపంగా పెంచుకున్నాడు నన్ను. పెంచుకోవడమే కాక అసల ఇలా అయోనిజని ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చెయ్యాలి అంటే, ఎవరికిచ్చి పెళ్లి చేయాలో ఆయనకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే భూమి మీద అందరూ కర్మబంధనానికి ఒక తల్లి యొక్క గర్భవాసం చేసి బయటికి వస్తారు. అలాంటిది నేను గర్భవాసం చేయలేదు గదా! కాబట్టి ఎవరికిచ్చి పెళ్లి చెయ్యాలో అర్థం కాక ఆయనేమనుకున్నాడంటే తన పూర్వీకులకిచ్చిన శివధనుర్భంగం చేసిన వాడికే నేను నా కూతుర్నిస్తానని భీష్మించు కూర్చున్నాడు. అలా కూర్చున్నప్పుడు ఎందరొచ్చారో అనసూయమ్మ నన్ను గెలుచుకోవటానికి, కేవలం నా యొక్క సౌందర్యాన్ని, కేవలం నా యొక్క రూపాన్ని వాళ్ళు వర్ణిస్తుంటే, జనకుడి యొక్క రాజ్యంలో సీత అని ఒకళ్ళు దొరికారంట, అయోనిజ అంట. అందులోనూ చూడటానికి అపురూప సౌందర్యవతంట. ఆవిడని మనం గెలుచుకుందామని హర్షడ్వర్గాలన్నీ ఒకటయ్యి స్త్రీ కుతూహలంతో శివధనుస్సుని విరుద్దామనొచ్చిన వాళ్లే అందరూ రాజులు కూడా. అంటే కేవలం ఈ అపురూప సౌందర్యవతి యొక్క చెయ్యి పట్టుకుందాం, ఈ అపురూప సౌందర్యవతిని గెలుచుకుందామనే ఒక తపనతో వచ్చారు అందరూ. కానీ రాముడు అలా రాలేదు. అక్కడే నా మనసు దోచుకున్నాడు అని చెప్తుంది అనసూయకి. ఏమిటంటే తన యొక్క గురువుగారైన విశ్వామిత్రుడు సిద్ధాశ్రమంలో యజ్ఞాన్ని రక్షించవలసినది అని చెప్పగా అతన్ని అనుగమిస్తూ వెళ్ళిన రామచంద్రమూర్తి అక్కడ సిద్ధాశ్రమంలో ఉన్న అసురులందరినీ చంపిన తర్వాత వశిష్ఠుడు చెప్పాడు, నాయనా నువ్వు ఈ ధనస్సుతో యుద్ధం అది చేస్తున్నావు కదా, ఎన్నో విశేషమైన అస్త్రాలను నీకు ఇచ్చాను కదా తాటక సంహారం తర్వాత. ఈ భూమి మీదే ఆ త్రిపురాసురుణ్ణి సంహరించిన ఒక గొప్ప శివచాపం ఉంది, శివధనుస్సు ఉంది. కాబట్టి నువ్వు క్షత్రియుడివి కదా, అలా శివుడే తన చేత్తో పట్టుకున్న ధనస్సుని నేను నీకు చూపిస్తానంటే కేవలం ఆ ధనస్సు ఎలా ఉంటుంది, శివధనస్సు ఎలా ఉంటుంది అని చూడటానికి మాత్రమే రామచంద్రమూర్తి వచ్చాడు. వచ్చిన తర్వాత నా తండ్రి చెప్పాడు, చూడడం ఏమిటిరా నాయనా, క్షత్రియులందరూ ఒకసారి ధనస్సు చూడగానే దాన్ని పట్టుకుంటారు. అంటే ఏదన్నా ఒక మిలిటరీ మనిషికి ఒక గన్నో లేకపోతే ఒక రైఫిలో దొరికితే అది ఎలా ఉంది ఏంటి అని అన్ని దీర్ఘంగా పరీక్షించి చూసి వీలైతే ఒకసారి ఫైర్ చేసి చూస్తాడు కదా. అలాగే జనకుడు అన్నాడు, ఒక టెస్ట్ విసిరాడు రాముడి మీద కూడా. తాటకిని సంహరించాడంట, సుబాహుని సంహరించాడంట, మారీచిని నిగ్రహించాడంట, ఎందరినో రాక్షసులను సంహరించాడట. అలాంటిది అహల్య పాపాన్ని కూడా ఈయన కడిగేశాడట. ఒకసారి ట్రై చేసి చూద్దాం ఏముంది, శివధనస్సు ఎక్కుపెట్టి నిలపగలడా లేదా అని ఒక రాయి వేసి ఎక్కుపెట్టమంటే రాముడు జనకుడి యొక్క ఆదేశానుసారం మాత్రమే దాన్ని ఎక్కుపెట్టడమే కాకుండా ఆ వింటినారిని బిగిస్తుండగా శివధనస్సు విరిగిపోయి లోకమంతా అదిరింది. అదరగానే ఒక్కసారిగా క్లాప్స్ కొట్టిన జనకుడు, అమ్మ అమ్మ ఇన్నాళ్లకి ఆ శివధనుస్సుని ఎక్కుపెట్టడం కాదు, ఎక్కుపెట్టి విరిచేసిన వాడిని చూశాను నేను. కాబట్టి నీకు ఖచ్చితంగా నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. మరి ఎవరైనా అలాంటి అయోనిజని ఇంత అపురూప సౌందర్యవతిని పెళ్లి చేస్తానని అనగానే ఎగిరి ఒక గంతు వెయ్యాలి. కానీ రామచంద్రమూర్తి అలా ఒక గంతు వెయ్యలేదు. వేయకపోగా నేను కేవలం శివధనుస్సుని చూద్దామనే వచ్చాను. మా గురువులైన విశ్వామిత్రుడు శివధనస్సు దర్శనం చేసుకుందు కానీ రమ్మంటే వచ్చాను. మీరు దాన్ని ఎక్కుపెట్టమన్నారు. నా స్థాయి కొద్దీ, నా యోగ్యత కొద్దీ దాన్ని ఎక్కుపెట్టి విరిచేశాను తప్ప నేను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో దీన్ని విరవలేదు. కాబట్టి మీరు ఒకసారి మా తండ్రి గారికి ఒకసారి మీరు వర్తమానాన్ని పంపండి. మా తండ్రి గారు ఓకే అంటే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను తప్ప మీరు చెప్పగానే నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? నన్ను కన్న వ్యక్తి, నన్ను తీర్చిదిద్దిన వ్యక్తి, నా యోగక్షేమములు చూచుకున్న వ్యక్తి కదా దశరథుడు. ఆ మాటకు నేను పడిపోయాను. ఎందుకంటే వీరి నోట వారి నోట చిలికెత్తలందరూ వచ్చి సీత ఇన్ని రోజులుగా వీడు వాడు వచ్చి శివధనస్సుని ఎక్కువ పెడదామని ప్రయత్నించారు తప్ప ఎవ్వరు కూడా విరచలేకపోయాడు. కానీ ఒక బాలుడున్నాడు, అబ్బబ్బబ్బబ్బబ్బా ఆ చేతిలో ఆ ధనస్సుని పట్టుకొని ఆ అరవింద దళయదాక్షుల్లాంటి కనులు ఉన్నాయి, ఆజానుబాహుడు, చూడగానే ఒకటికి 10 సార్లు చూచే ముఖం ఆయనది. ఆయన సౌందర్యం అంతా ఇంత కాదు. కాకపోతే
అందరూ వచ్చినట్లుగా వచ్చి నిన్ను గెలుచుకోవడానికి రాలేదట. అదే వచ్చిన పజలు. ఏంటంటే కేవలం ఆయన శివధనుస్సు చూడడానికి మాత్రమే వచ్చాడట. మీ తండ్రి గారు ఎక్కుపెట్టమంటే ఎక్కుపెట్టి విరిచాడట. కాబట్టి వాళ్ళ తండ్రి గారైన దశరథుడు ఒప్పుకుంటే అప్పుడు పెళ్లి జరుగుతుందట. అందరం మేము టెన్షన్‌లో ఉన్నామని చిలుకెత్తలు మాట్లాడుకుంటుంటే, అసల స్త్రీ పట్ల ఎటువంటి వ్యామోహము, ఎటువంటి అనురక్తి, స్త్రీ కుతూహలం గూడా లేదు. అంటే నాకు పెళ్లి వయసొచ్చింది. నేనొక పని చేశాను. తండ్రి గారే పిలిచి నన్ను కూతురునిస్తారని అన్నా సరే, ఆ కూతురు ఎలా ఉంటుందో గూడా కనుక్కోలేదు గదా! అసల నా తండ్రి నన్ను చేసుకోమంటే తప్ప నేను చేసుకోను అని తెగేసి చెప్పేసిన రాముడి యొక్క పితృభక్తి నచ్చింది నాకని చెప్తుంది. ఆయనలో ఏ గుణాలు నచ్చాయి చెప్పుకుంటుందన్నమాట అనసూయకి. ఇమ్మీడియేట్‌లీ జనకుడు వర్తమానాన్ని పంపించాడు. దశరథుడు ఒప్పుకున్నాడు. దాని తర్వాత దశరథుడు ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత మాత్రమే దశరథుడు చెప్పగా రామచంద్రమూర్తి నన్ను పెళ్లి చేసుకున్నాడు. సో, నాకు ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది అనసూయమ్మ అని చెప్పింది. సో, బామ్మ గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ మనవడి వైపు చూసింది. బానే దోచుకున్నావురా నువ్వు సీత యొక్క మనసు అనే విధంగా చూసింది. చూడగానే రాముడు కూడా చిరుమందహాసంతో నవ్వాడు. నవ్విన తర్వాత ఇప్పుడు సీత చెప్తుంది. అతన్ని పెళ్లి చేసుకున్నప్పుడు నేనెంతగానో భయపడ్డాను. ఎందుకంటే ఒక స్త్రీమూర్తికి తన యొక్క పుట్టిల్లు వదిలేసి తన మెట్టినింటికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఇంటికి వెళుతుందో అనే ఒక బాధుండేది. ఒక్కసారిగా నేను ఆ మండపంలోకి అభిజిత్ ముహూర్తం అప్పుడు ఆ దండ తీసుకొని వచ్చి రామచంద్రమూర్తిని ఎప్పుడైతే పాణిగ్రహణ సంస్కారంలో మొట్టమొదటిసారిగా ఆయన్ని పట్టుకున్నానో, మొట్టమొదటిసారిగా ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశానో, అప్పుడే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చేసింది. అంటే ఈయన సంరక్షణలో నాకేమీ జరగదు. నేను చాలా హ్యాపీగా ఉంటాననే భరోసా ఆయన కళ్ళల్లో చూస్తేనే నాకు కలిగింది అని అనసూయకు చెప్పింది. ఇదే కాకుండా నేను పెళ్లి చేసుకొని కాపురానికి అయోధ్య వెళ్ళినప్పుడు రాముడిలో ఎంత కారుణ్యం అంటే, మేము పెళ్లి చేసుకొని మేము ఉద్యానవనాల్లో అవి తిరుగుతున్నప్పుడు కనపడ్డ ప్రతి వ్యక్తిని పలకరించేవాడు రాముడు. ఆ కౌశల నగరవాసులను ప్రతి ఒక్కళ్ళని ఎవరు ఎదురుపడ్డా ఎలా ఉన్నారు, మీ జీవితాలు ఎలా ఉన్నాయి, మీకేం సమస్యలున్నాయని ప్రజల యొక్క యోగక్షేమములు చూచుకునేవాడు. ప్రజలనే ఇంత బాగా చూచుకుంటే పెళ్లి చేసుకొని తనను నమ్ముకొని వచ్చిన నన్నెంత బాగా చూసుకుంటాడో అని నేను రామచంద్రమూర్తి ఆ ప్రజలతో మాట్లాడుతుంటే రాముడిని చూసి మురిసిపోయేదాన్నని చెప్పింది సీత. అదే కాకుండా దశరథుడు యొక్క భార్యలు 350 మందిని కూడా ఎప్పుడు వాళ్ళు కనబడితే అప్పుడు కైదండం పెట్టి తల వంచుకొని తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా మీకేమన్నా కావాలా, అమ్మా నేనేమన్నా చెయ్యగలనా, అమ్మా మీకంతా బానే ఉందా, మీ యోగక్షేమములేమిటి, మీకేమన్నా కాలుకు మసాజ్ చెయ్యాలా, మీకేమన్నా చెయ్యాలంటే చెప్పండని చెప్పి ఆ మాతృమూర్తులతో అంటే తనను కన్న కౌసల్య మాత్రమే కాదు మిగతా దశరథుడు భార్యలందరితో కూడా ఎంత వాత్సల్యంగా ఉండేవాడో, ఎంత అనురాగంగా ఉండేవాడో, ఎంత మమకారంతో ఉండేవాడో అది చూసి నేనైతే ఇంకా ముగ్ధురాలినైపోయానని చెప్పుకుంది. అంటే తల్లిని గౌరవించిన వాడు భార్యని చాలా బాగా చూచుకోగలడు. తల్లిని అనురాగ ఆప్యాయతలతో చూచుకున్నవాడు కట్టుకున్న భార్యను కూడా ఇంకా బాగా చూచుకుంటాడు అనే ఒక ఉదాహరణని చెప్తుంది ఇలాగా. అంటే రాముడి యొక్క వైభవాన్ని అనసూయకు చెప్పుకొని ఎంతగానో మురిసిపోతుంది సీత. మరి ఇవన్నీ బానే ఉన్నాయమ్మా, మరి దశరథుడు పిలిచి వనవాసానికి వెళ్ళమన్నప్పుడు ఏమైనా బాధ కలిగిందా అని. నాకు ఎటువంటి బాధ కలగకపోగా రాముడు కళ్ళల్లో నేనసల బాధనే చూడలేదు నేను. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా భోగం చేస్తాడు. వయసులో ఉన్న వాళ్లకు యోగం చేసే అదృష్టం ఎంతమందికి కలుగుతుంది? అందులోనూ మేము క్షత్రియ కుటుంబాల్లో పుట్టాం. క్షత్రియ కుటుంబాలంటే నిత్యం ఇంద్రియములకు భోగంగా ఉండే వస్తువులు ఎప్పుడూ పక్కనే ఉంటాయి. ఇంద్రియములు గుర్రాలు, కళ్ళాలు వదిలేసిన గుర్రాల్లాగా పరిగెడుతుంటాయి. అలాంటిది ఒకవేళ వాళ్ళ తండ్రి గారు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపించి ఉండకపోతే అసలు మాకు తపోసాధన, యోగ సాధన, ఋషులెవరు, అసలు ఇక్కడికి ఎలాంటి తాపసులు వస్తారు, మేము వానప్రస్థాశ్రమానికి వెళ్ళినప్పుడు ఎలాంటి తపస్సులు చేయాలి, అసలు ఆత్మ ఉద్ధతి, ఆత్మ సాధన అనేది మాకు తెలిసుండేదే కాదు. అందుకనే
మాకు ఎన్నడూ ఒక్కనాటికి బాధ కలగలేదు. అందులో రాముడికి నాకు కూడా మంచి ఎక్స్‌పీరియన్స్‌గా ఉంది. ఈ స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఇన్‌ఫాక్ట్ నాకు ఆ జనకుడి యొక్క రాజ్యం కంటేను, దశరథుడి యొక్క అయోధ్య కంటేను, నా పుట్టింటి కంటే, నా మెట్టనింటి కంటే గూడా ఈ అరణ్య ప్రాంతాలు, చిత్రకూట, మందాకిని పరివాహక ప్రాంతాల్లో చేస్తున్న ధ్యానము, చేస్తున్న జపము, బ్రతుకుతున్న బ్రతుకు నాకు ఎంతగానో నచ్చాయని చెప్పుకుంది అనసూయకి. ఇమ్మీడియేట్‌లీ అనసూయ సీత యొక్క సమయస్ఫూర్తి, సీత యొక్క ఆలోచనా విధానానికి ముగ్ధురాలైంది. ముగ్ధురాలయ్యి రాముడిని దగ్గరికి పిలిచి, రాముడి చేతిలో మళ్ళీ సీత చేతిని పెట్టి, రాముడి యొక్క తల మీద కూడా తను చెయ్యి పెట్టి, సాక్షాత్తు ఆయన యొక్క నాయనమ్మే. సో, మనువు యొక్క మనవరాలు అనసూయ. అలాంటిది వీళ్ళిద్దరిని పక్కపక్కన ఒక పక్కపక్కన చూసుకొని ఎంతగానో మురిసిపోయింది. మురిసిపోవడమే గాక వాళ్ళకిప్పుడు ఆశీర్వాదం ఇస్తుంది. 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మీ జీవితాల్ని చూసి 10 మంది నేర్చుకునేలాగా మీరుండాలి. నేను నా యొక్క తపోశక్తితో మనస్ఫూర్తిగా మిమ్మల్ని చూసి పులకింత కలిగి, మిమ్మల్ని చూసి ఆత్మానందం కలిగి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అని వాళ్ళిద్దరిని ఆశీర్వదించిన తర్వాత సీత యొక్క చేతులు పట్టుకొని, అమ్మా నువ్వు ఎంత తపస్సు చేసినా నువ్వు కోమలివి. ఈ అరణ్యంలో ఎన్నో రకాల ఇన్సెక్ట్స్, ఎన్నో రకాల చీమలు, గండు చీమలు, తర్వాత ఎక్కడి లేని దోమలు ఇవన్నీ కుట్టి నిన్ను బాధ పెడతాయి. కాబట్టి నేను నీకొక ఆయింట్మెంట్ ఇస్తాను, అనులేపనం అని చెప్పి ఒక విశేషమైన అనులేపనాన్ని ఇచ్చింది. కేవలం ఇంత తీసుకొని నువ్వు పొద్దున్నే స్నానం చేసిన తర్వాత నీ చేతులకు, నీ కాళ్ళకు, నీ ముఖానికి నువ్వు అది రాసుకున్నావంటే నీకు ఎటువంటి రోగము రాదు. ఎటువంటి పక్షి, ఎటువంటి జంతువు, ఎటువంటి క్రిమి కీటకాల నుంచి నీకు ఏమీ కాదు. ఇదొక యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. అదే కాకుండా నీ అందం ఇంకా 2, 3 ఎక్కువవుతుంది. సో, ఒక భర్తకి ఎప్పుడు కూడా భార్య చిరుమందహాసంతో నుదుటిన ఒక కుంకుమ పెట్టుకొని చాలా అపురూపంగా, వైభవంగా కనపడాలి. కాబట్టి నువ్విప్పుడు క్షత్రియ కన్యలాగా బ్రతకట్లేదు. నువ్వొక సాధ్విలాగా బ్రతుకుతున్నావు. కాబట్టి నీ ముఖంలో తేజస్సు ఈ ఆయింట్మెంట్ పెంచుతుంది అని చెప్పి ఒక గిఫ్ట్ ఇచ్చింది. రెండవదేమిచ్చిందంటే చీనాంబరాలు వేసుకొని ఎన్నో అద్భుతమైన హారాలు, నగలు, డైమండ్ నెక్లెస్‌లు పెట్టుకునే మనిషివి నువ్వు. నీ మెడ చూడు చాలా బోసిపోయింది. కాబట్టి నేనేం చేస్తానంటే నీకు ఒక విశేషమైన దండనిస్తాను. ఈ దండ ఎప్పటికీ వాడిపోదు. ఎప్పుడూ అలాగే ఉంటుంది. నిత్యం దాని నుంచి సుగంధాలు వస్తూనే ఉంటాయి అని చెప్పి ఒక విశేషమైన పూలదండనిచ్చింది. ఆ పూలదండలో ఉన్న పూలు, ఆ పూలదండలో ఉన్న సువాసన ఎప్పటికీ వాడిపోదు, ఎప్పటికీ పోవన్నమాట. సో, ఆ దండ వేసుకోగానే సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా కనపడిందంట రామచంద్రమూర్తికి. ఇవే కాకుండా ఆవిడ ఒకటే నారచీర కట్టుకుంది. కాబట్టి ఇంకొక విశేషమైన చీరను బహూకరించి, ఈ చీర ఎప్పటికీ వెలిసిపోదు, నిత్యం దగదగా మెరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ చీరని నువ్వు ఉతుక్కోవాల్సిన అవసరమూ రాదు. ఈ చీర మీద దుమ్ము, ధూళి అనేది పడదు. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప చీరని కట్టుకొని, ఈ దండని నువ్వు నీ మెడలో వేసుకొని, ఈ అనులేపాన్ని రాసుకొని, ప్రొద్దున్నే ఆ నిత్య నైమితిక కర్మలు, సంధ్యావందనాది క్రియలు చేసిన రామచంద్రమూర్తికి కనబడితే, అబ్బబ్బబ్బబ్బా! రాముడు మురిసిపోతాడమ్మా నిన్ను చూచి. అలా పతి యొక్క మనసులో ఆనందం కలిగించిన భార్య యొక్క పాతివ్రత్య శక్తి 100 రెట్లు పెరుగుతుంది. సో, నువ్వు నిత్యం నీ పతి రామచంద్రమూర్తి మనసుకి ప్రీతి కలిగించుగాక అని సీతని ఆశీర్వదించి, ఇక మీరు వెళుతున్న ఈ దండకారణ్యంలో ఏ కష్టం వచ్చినా, ఎటువంటి విషాదం వచ్చినా ఎప్పుడూ కూడా మీరిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళకు నమ్మకం పోకుండా ఎప్పుడూ కూడా ఆదర్శవంతులైన దంపతులుగా మీరు బ్రతుకుతారని చెప్పి ఇద్దరినీ తన స్వహస్తాలతో ఆశీర్వదించి సీతను దగ్గరికి తీసుకొని మళ్ళీ ఆ మూర్ధన్య స్నానంలో అంటే ఆ నుదుటి మీద ముద్దు పెట్టి వీళ్ళిద్దరికీ కూడా ఆవిడ ఆశీర్వాదాలు ఇవ్వటంతో అత్రి కూడా పక్కకు వచ్చి అత్రి అనసూయ భార్యాభర్తలు ఇద్దరూ కూడా రాముడికి సీతకి ఆశీర్వాదాలు ఇస్తూ ఇక వీరి తదనంతరం లక్ష్మణుడు కూడా వచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని
ఆ రాత్రికి అత్రి అనసూయ ఆశ్రమంలో సీతారామచంద్రమూర్తి, జానకి, లక్ష్మణుడు బస చేసి ఇక మరుసటి రోజు ప్రొద్దున్న వాళ్ళు బయలుదేరి ఇక ఆ దండకారణ్యం లోపలికి వెళ్ళబోతున్నారు. ఇక్కడితో అయోధ్యకాండ సమాప్తం. ఇక ముందు ఈ అరణ్యకాండలో ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి, అత్రి అనసూయలకు దత్తాత్రేయుల జననం ఎలా జరిగిందో, అనసూయమ్మ జానకి మాతని ఎలా ఆశీర్వదించారో కూడా మనం చూసాం. అరణ్యకాండంలో ఏం జరుగుతుందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి కేసీ టాక్స్ తెలుగు. హరే కృష్ణ.